స్టడీ స్క్వేర్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నటువంటి T20 టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్ గా కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. అయితే డిఫరెంట్ కాలేజెస్ నుంచి కూడా 50 టీమ్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. దీనికి చీఫ్ గెస్ట్ గా ఎక్స్ డీజీపీ అయినటువంటి స్వర్ణజిత్ సేన్ గారు కూడా రాబోతున్నారు మరి కాసేపట్లో. హాయ్ అండి, మీ పేరు? Punvi. రైట్. మీరు ఏ కాలేజ్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? I'm from Loyal Academy. ఓకే. ఏం చెప్తారంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? Well, I'm excited since it's an opening today. Chala live band nadustundi. We even have a game stall set up and all. So I'm excited. I'm waiting for all the participants to arrive. ఓకే. సో మీతో పాటు అంటే మీ కాలేజ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ రావడం జరిగింది? From my college, my Loyola main cricket team are arriving. They will be here in like 1 hour. ఓకే. So my college mission, there are people are coming. So on the last day, hopefully my team will make it up till the last day. లాస్ట్ డే రోజు ఇంకా చాలా ఎక్సైట్మెంట్స్ ఉంటాయి, సెలబ్రిటీ అపియరెన్స్ అన్నీ ఉంటాయి. వెయిటింగ్ ఫర్ దాట్. సో ఇది ఎన్ని రోజులు ఉండబోతున్నాయి అంటే? అప్రాక్స్ మార్చ్ వరకు ఉంటుంది. మార్చ్ 16th స్ట్రెచ్ అయితేనే ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ అన్ అప్రాక్స్ డేట్, బట్ మార్చ్ వరకు అయితే పోతుంది ఇది. హాయ్ అండి, నమస్తే. హాయ్ మీ నమస్తే. పేరు? ఐఎమ్ జోష్మిత అండి ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్. ఓకే. సో అంటే ఎలా ఉండబోతుంది ఇక్కడ, ఏం చెప్తారు? సో లైక్ మేము లాస్ట్ 1 month నుంచి మొత్తం టోర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాము. వేరియస్ కాలేజెస్ నుంచి 50 టీమ్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ విన్నర్స్కి ఆల్మోస్ట్ 4 lakhs వరకు క్యాష్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసాము. అండ్ త్రూ అవుట్ ద ఈవెంట్ ఇక్కడ చాలా అదర్ దాన్ క్రికెట్ ఆల్సో వీ హ్యావ్ గేమ్స్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్ని చాలా ప్లాన్ చేసాము. వేరియస్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అండ్ ఆల్. అండ్ ఇది నాకౌట్ సిరీస్ ఉంటుంది. సో ఫైనల్గా ఓన్లీ 2 teams ఆడతారు. ఫ్రమ్ 50 to 2 అంటే ఇట్స్ గోనా బి అ లాంగ్ జర్నీ. ఆల్మోస్ట్ April 6 వరకు మ్యాచెస్ అవుతున్నాయి ఫ్రమ్ టుమారో. ఇవాళ వి ఆర్ హ్యావింగ్ ఇనాగ్రేషన్ విచ్ దానికి మీరు చెప్పినట్టు డీజీపీ సార్, ఎక్స్-డీజీపీ సార్ వస్తున్నారు. అండ్ ఇట్స్ గోనా బి ఫన్. చూద్దాం ఎవరు గెలుస్తారు, విచ్ కాలేజ్ విల్ విన్ అండ్ ఆల్. ఓకే. సో ప్రెసెంట్ అంటే మీ కాలేజ్ నుంచి కూడా ఎంతమంది రావడం జరిగింది? మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఆల్మోస్ట్ 2 teams ఉన్నాయి. అండ్ మావి సిస్టర్ కాలేజెస్ అంటే సెయింట్ పీటర్స్ వాటి నుంచి కూడా టీమ్స్ ఉన్నాయి. టీకేఆర్ కాలేజ్, లయోలా, డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ ఫ్రమ్ హైదరాబాద్. అందరూ కూడా ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ అ ప్రొఫెషనల్ టీమ్. సో విల్ సీ హోల్ విన్. సో అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి డెఫినెట్లీ యా అంటే అందరూ స్టూడెంట్సే. మెయిన్ ఈ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం కూడా అది యూత్ని ప్రమోట్ చేయాలి. యూత్ వాళ్ళ టీమ్స్ అంటే యంగ్స్టర్స్కి కూడా క్రికెట్ ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో స్టడీ స్క్వేర్ మెయిన్ ఇంటెన్షన్ అది, యూత్ని ప్రమోట్ చేయాలి. వాళ్ళ క్రికెట్ని కూడా వాళ్ళు దే ఆర్ ఎంకరేజింగ్ అనమాట. సో స్టడీస్ కాకుండా దర్స్ అ లాట్ అనే మెయిన్ మోటివేషన్తో వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 1 month నుంచి దీనికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ గ్రౌండ్ మొత్తంని కూడా డైలీ 2 matches అవుతూ ఉంటాయి ఇక్కడ. సో లైక్ దాట్. ఇందాక మీరు అన్నట్టుగా యూత్ని ఎంకరేజ్ చేస్తూ కూడా ఇక్కడ మీరు ఇది పార్టిసిపేట్ చేస్తున్నారని, దట్టు ఇక్కడ మంచిగా అంటే ఇంతకుముందు ఆడి కొంత వాళ్ళకి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇందులో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు, రైట్? సో వీళ్ళు అంటే దీంట్లో కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అంటే చాలా మంది ఇందాక కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే మేము చూసాము. చాలా బాగా ఆడుతున్నారు అందరూ. అండ్ అందరూ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్ అని. ఇవాళ కూడా చాలా ఈవెంట్స్ ప్లాన్ చేస్తాం, మిమిక్రీ అని, బ్యాండ్ అని అండ్ ఆల్. సో ఐ థింక్ దిస్ గోనా బి అ గ్రేట్ కిక్ ఆఫ్. రేపటి నుంచి వాళ్ళందరూ వెయిటింగ్. ఇప్పుడు టీమ్స్ అన్ని స్లాట్స్ అసైన్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి 2 teams మ్యాచెస్ అవుతూ ఉంటాయి. సో ఇట్ విల్ బి అ నాక్అవుట్ నెక్స్ట్ 15 days. 50 టీమ్స్ నుంచి 2 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అంటే డిఫరెంట్ కాలేజెస్ నుంచి. సో ఫస్ట్ రౌండ్ ఎలా అవుతుందంటే 25 ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి 25 teams ఓడిపోతాయి కదా. మిగిలిన 25 వాళ్ళు నాక్అవుట్స్ ఆడతారు. అండ్ దెన్ అట్లా తగ్గుతా వెళ్తారు. లాస్ట్ కి 2 teams విల్ ప్లే ద ఫైనల్స్ అనమాట. సో ఆ నాక్అవుట్ లో ఎవరు గెలుస్తారు, హూ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ఆల్ మొత్తం మానిటర్ అవుతా ఉంటుంది. ఎవ్రీ టీమ్ స్కోర్స్ తీస్తా ఉంటాము అండ్ ఆల్, అంపైర్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. దాంట్లో నుంచి ఫైనల్లో అప్ టు 4 lakhs వరకు క్యాష్ ప్రైజ్ కూడా. హాయ్ అండి, మీ పేరేంటి? తనుష్ రెడ్డి అని. విచ్ కాలేజ్? ఎన్ఐఐటి హైదరాబాద్. ఎంతమంది వచ్చారు? మేము ఇప్పుడు 15 members స్క్వాడ్ వచ్చాము టీమ్ టోర్నమెంట్ ఆడడానికి. మంచి ఆపర్చునిటీ ప్లేయర్స్ అందరికి ఆడడానికి. 50 teams అంటే చాలా మంది ఆడతారు, చాలా మంది ప్లేయర్స్ ఆడతారు, చాలా కాలేజెస్ వస్తాయి, చాలా నెట్వర్కింగ్ చేసుకోవచ్చు, చాలా మందితో మాట్లాడవచ్చు, చాలా టీమ్స్తో చాలా జనాలు తెలుసుకోవచ్చు. మంచి ప్లేయర్స్ వస్తారు, మంచి ప్లేయర్స్తో ఆడితే మజా వస్తుంది. మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. అందరు ప్లేయర్స్ మంచి టాలెంట్ బయటకు రావడానికి చాలా మంచి ఆపర్చునిటీ. మంచి క్రికెట్ని ప్రమోట్ చేస్తున్నారు, క్రికెట్ పైకి వస్తుంది అంతే. ఏం చెప్తారు స్టడీ స్క్వేర్ వాళ్ళ గురించి? ఏం చెప్తారు అంటే వాళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు, ఇందులో చాలా మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు కదా.
చాలా మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల అదొకటి మనకు అడ్వాంటేజ్. చాలా కాలేజెస్ ఎంట్రీ ఫీ అఫోర్డ్ చేయలేకపోతారు. మేనేజ్మెంట్ అడిగినా ఇది అది చెప్తారు. సో ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి ప్లేయర్స్ వస్తారు, అందరు ఆడతారు, బాగుంటుంది. మా విష్ ఏంటంటే ఒక 50 టీమ్స్ వచ్చినాయి. కొంతమంది అలా స్టడీ స్క్వేర్ అయితే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అండ్ వాళ్ళు మంచి ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి లైక్ కొంతమంది జాయిన్ అయినా వాళ్ళకి కూడా ప్లస్ మాకు వాళ్ళు ఇంత ఆర్గనైజ్ చేసింది కాబట్టి వీఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్స్ ఫర్ దెమ్. హ్యాండీ, మీ పేరు? లక్ష్మణ్. రైట్. ఎలా ఉండబోతున్నాయి T20 టోర్నమెంట్స్? సో స్టడీ స్క్వేర్ లాస్ట్ 2 and 3 months నుంచి ఈ ఈవెంట్ గురించి లైక్ ఫస్ట్ ఈ థాట్ వచ్చినప్పుడు లైక్ థాట్ వచ్చిందో వైల్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, అంటే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని చెప్పి టీమ్ అయితే ఎప్పుడైతే అనుకుందో సో దే వర్ సో ఎక్సైటెడ్ అనమాట. ఆన్ లైక్ అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు అరే ఇంత పెద్ద ప్రాసెస్ని ఎట్లా మేనేజ్ చేయగలమా లేదంటే వర్క్ చేయగలమా అది ఈ ప్రాజెక్ట్ మీద అని చెప్పి చాలా అనుకున్నాం. తర్వాత వైల్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ మాకు అర్థమవుతుంది అనమాట. సో వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద స్టూడెంట్స్ వీ కెన్ గెట్ రీచ్. తర్వాత స్టడీ స్క్వేర్ని కూడా బూమ్ చేయొచ్చు, ఇంకా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి చాలా అనుకున్నాం. సో ఎప్పుడైతే టోర్నమెంట్ ముందుకు వస్తుందో వీఆర్ లైక్ ఈ త్రూ దిస్ టోర్నమెంట్ స్టడీ స్క్వేర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, లైక్ రీచ్ తెచ్చుకోవాలి, గ్రోత్ పెంచుకోవాలని చెప్పి అనుకున్నాం. సో లాస్ట్ 1 month నుంచి వర్క్ చేయడం చాలా లైక్ ఎక్కువ వర్క్ చేసాం. సో ఫైనల్లీ ది డే వాజ్ హియర్. సో 50+ టీమ్స్, 650+ పార్టిసిపెంట్స్ అండ్ నెక్స్ట్ 3 months of over 3 months of లాంగ్ పీరియడ్. సో April 6 వరకు ఈ ఈవెంట్ ఉండబోతుంది. April 6న ఫినాలే ఉండబోతుంది. లైక్ మనం చూడవచ్చు ఇనాగ్రలే ఇంత గ్రాండ్గా చేస్తున్నామంటే ఫినాలే ఇంకెట్లా చేస్తామో చూడవచ్చు. సో ఫినాలే డే మాత్రం ఓవర్ 1000+ స్టూడెంట్స్తో మనం ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం. చూద్దాం. నేనైతే మా మల్లారెడ్డికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఇక్కడికి. సో ఐ హోప్ మల్లారెడ్డి టీమ్ విన్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. Guys, come on, clap! Why do you want me to bore them? Acha. Organizers of Study Square and lovely young friends, brother cricketers. Why should I say brother? You are my grandchildren in cricket. I played my best cricket, Ranji Trophy Juniors, 1960 or 61. My teammate was your India captain, Bishop Singh Bedi. We played from St. Francis School of Amritsar against DAV School.
DAV school had Surinder and Mohinder Amarnath and people like that, and even senior. So even Kapil Dev is the next generation, not my generation. And now, of course, you have Shubham Gill and so many others. You are, well, there are lots of boys and girls who are fans. It would be better if the girls say they are fans of Shubham Gill. Cricket is a great game, and as I always say, in any situation, cricket is the winner. You may be the best batsman in the world, but if that ball is going to get you, you go out for a mighty play, it is a challenge. I used to open the innings, and I also was a fast bowler, opening bowler. But the first ball was the ball which I used to fear, and every batsman fears that. After, say, Mapping and matching of teams. So you'll get to know what is your team number, who are you playing against, and we will distribute the caps in a while. And mimicry performance and DJ soon. So for a while, please don't disperse, guys. We'll be right back. జాతిరత్నాల మూవీ నుంచి రాహుల్ రామకృష్ణ వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అరే ఎంతసేపు వారిట్లా వచ్చడా బిగిట్లా వచ్చడా ఆ సార్ ఇట్లా ఈ వేడ ఇట్లా వారిక సొర్రి బిల్లెడ సొర్రి అతి బేగారు వచ్చారు బేగారు పంచారు. అరే 4 ఫుల్గా బిజీ 2 బిల్లు ఎత్తారు అవుట్ కాలేదు. అరే రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఆయనకి ఇచ్చి. హుషారు మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆయన వరసాయదే దిడులాగా వరసాయదే ఆయన వరసాయదే దిడులాగా వరసాయదే. అరే కసుబట్టు నువ్వు బుసుర ముగితే కడుబొట్ట ముద్దాయనే ఆయన వరసాయనే అరే 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 ఆయన వరసాయనే దిడులాగా వరసాయనే. ఏమి కానడు అంతకన్నా అపోహలో పెట్టుకుంటే మీ కర్మని ఏం చేయదు. అయితే నేను ఈ రోజు ఈవెంట్కి వచ్చింది అమ్మాయి నేను చూడడానికి, కానీ ఇక్కడ అబ్బాయి లేక ఉన్నాను. ఓకే, విజయ్ దేవరకొండ గారి వాయిస్. చూడండి మీకు విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకులు మనం ఈరోజు స్టడీస్ వచ్చాం. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ బాగా ఎక్సైట్ గా ఉన్నారు. సప్తగిరి గారి వాయిస్. కాదా ఏమక్క కొరౌట్ వేసుకుంటావా అక్క? అయ్యెవరు అక్క? అయ్యా సుధీరు ప్రవీణ్ ఏమత్తరా ఇదే? అరే ఏమత్తరా ఇదే? విజయసూరి గారి వాయిస్. వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. అదయ్య నా వల్ల కాదయ్య, నా వల్ల కాదు. మన కోసం మల్లారెడ్డి నుంచి సింగర్ ఉన్నాడు, హిట్ సింగర్ సాంగ్ లో లక్ష్మణ్ అన్న నేను కాదన్న. సరే గెస్ట్ వచ్చారు చెప్పండి. గట్టిగా సార్ చిటికే. After the event, already talking about winning. First play the match. Let's see how long this confidence lasts. Red ball.